దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులారా, ప్రభునామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యాన్ని ధ్యానిందాము. 108వ కీర్తన 12వ వచనం. మనుషులు సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము. దేవుని వలన మేము స్వరకార్యములు జరిగించెదము, మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే. ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనందరితో మాట్లాడుచు ఉన్నారు. మనుషుల సహాయము వ్యర్థమంటూ ఉన్నాడు భక్తుడు. అవును ప్రియులారా, దావీదు మహారాజు దేవుని పేరట యుద్ధాలు చేస్తూ ఉండగా ఎన్నోసార్లు ఆయన దేవుని యొక్క సన్నిధిని స్మరించి ఆయన సహాయము ద్వారా యుద్ధానికి వెళ్ళేవారు. ఆ యుద్ధములో ఎంత క్లిష్ట పరిస్థితి అయినా, ఎంత కష్ట పరిస్థితి అయినా దేవుని సహాయం వలన ఆయన యుద్ధములో జయాన్ని పొందుకొని తిరిగి యెరూషలేము వస్తూ ఉండేవాడు. ప్రియులారా, దావీదుకి ఎంతోమంది స్నేహితులు ఉండవచ్చు, సామంతులైన వారు, జ్ఞానవంతులైన ఉండవచ్చు, యుద్ధ వీరులు ఉండవచ్చు, యుద్ధములో సలహాలు ఇచ్చేవాళ్ళు అనేక మంది ఉండవచ్చు. కానీ ఆయన సంపూర్ణంగా మనుష్యులను ఆశ్రయించకుండా దేవుని వైపు చూశాడు గనక, దేవుని సహాయము కొరకు ఎదురు చూశాడు గనక ఆయన శత్రువులను దేవుడు అణిచివేశాడు. యెరూషలేము చుట్టూ పట్ల ఉన్న రాజ్యాలన్నిటినీ దావీదు మహారాజు జయించాడంటే కారణం దేవుని యొక్క కృపా సహాయము. గనుక దేవాతి దేవుడు దావీదు మహారాజుని హెచ్చించారు, నలువైపుల నెమ్మదిని కలగజేశారు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, నలువైపుల కష్టాలు వస్తున్నాయా? మనుషులను ఆశ్రయించి కృంగిపోతూ ఉన్నారా? సహాయం లేక నలిగిపోతూ ఉన్నారా? ఇటువంటి పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయి. అది మరణ భయమా, రోగ భయమా, ఆర్థిక భయమా? ఈ దినాన్న దేవుని వైపు చూసి నీ సహాయము నాకు అనుగ్రహించు ప్రభువా అని దేవుణ్ణి అడగగలిగితే ఆయన నిత్యముగా సహాయము చేసి ఆదుకునే దేవుడు అయి ఉన్నారు. కనుక ఆ దేవుని యొక్క సన్నిధానములు చరణ కోరి లోబడి జీవించండి. దైవ కార్యము చూద్దాము, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుదాం. మట్టి కృప తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థనండి. అత్యంత కృప కలిగిన దేవా, ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు. నాయనా, మీ కుమారుడైన దావీదు మహారాజు ద్వారా అనేక సత్యాలు మాకు బోధించారు. ఏ మనిషిని నమ్మినా వ్యర్థమే, కానీ దేవుని నమ్ముకుంటే, ఆయన సహాయాన్ని కోరితే దేవుడు జయమిచ్చేవారని మీరు సెలవిచ్చున్నారు. గనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరే కష్టముల, బాధలు, ఇబ్బందులు ఉన్నారో, ఏ సమస్య వారిని వెంటాడుతుందో, ఏ సహాయం కోసం ఎదురు చూస్తున్నారు, నిత్యముగా దినాన్ని మీరు జ్ఞాపకము చేసుకుని గొప్ప కార్యము చేయమని, జవాబు దయచేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు దీవించునుగాక. ఆమేన్.